శివాలయంలో ప్రదక్షిణం చేయడానికి నియమం ఏమిటంటే, నిండు గర్భిణి ఇంకా కాసేపట్లో పురుడు వచ్చేస్తుంది అన్న ఆవిడ ప్రదక్షిణానికి వస్తే అతి నునుపైనటువంటి పాలరాతితో కట్టినటువంటి దేవాలయం మీద నీతి బిందెలు వంపేసి పెద్ద కడవతో నీళ్ళిచ్చి సంకలో పెట్టుకొని శివాలయానికి ప్రదక్షిణం చేయమంటే ఎంత జాగ్రత్తగా అడుగులు వేస్తుందో అంత మెల్లగా చేయమని చెప్పింది శాస్త్రం. చండీశ్వరుడు ఉన్నాడు, గబ్బ 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 నడవకూడదు ప్రదక్షిణానికి. చండీశ్వర స్థానం ధ్యానమూర్తిగా ఉంటాడు. చప్పుడైందనుకోండి కళ్ళు విప్పుతాడు. ఎందుకు చేశావు చప్పుడు అని అడుగుతాడు. కొండయందు నమ్మకం పెట్టుకొని ఆ అరుణాచలం వెళ్ళి మీరు ఆ కొండల కింద చూస్తుంటే ఎన్ని తీర్థాలు కనపడతాయో, ఎన్ని చెరువులు కనపడతాయో. చిత్రం ఏమిటో తెలుసా అండి? అరుణాచలానికి ఏకకాలమునందు ప్రదక్షిణం చేస్తారు. ఒకటి మనుష్యులు చేసేటప్పుడు ఎడం పక్క నుంచి తిరుగుతారు, దేవతలు కుడి పక్క నుంచి వస్తారు. అందుకే వాళ్ళకి అడ్డెళ్ళకూడదని చెప్పి అటు వెళ్ళొద్దంటారు కుడి పక్కకి. అరుణాచలగిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక మర్యాద ఉంది శాస్త్రంలో. మనంతట మనం తగిలించుకోవడం కాదు, నిజంగా బాగా భక్తులని రుజువేమి అంటే, ఎవరైనా గిరి ప్రదక్షిణం చేసేటటువంటి సమయంలో ఒకవేళ వాళ్ళ యొక్క కాలు కానీ వేలు కానీ తెగి నెత్తురు ధారలై కారితే వేరొకరికి ఆ రక్తధారని ఆపే అధికారము లేదు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వచ్చి తన పట్టుచీర